అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఒక పేపర్ ఈ బైజూస్ ట్యాబ్ గురించి కథనాలు రాస్తూ ఉన్నారు. మరి రామోజీరావు గారికి ఆ బైజూస్ ట్యాబ్ గురించి లేదా బైజూస్ యాప్ గురించి ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు నాకు. ఆయన వయసుకి ఆ బైజూస్ అంటే ఆ యాప్ అంటే ఏంటి, దాంట్లో అసలు ఏముంటాయి, అది ఏమన్నా ఉపయోగపడేదా చదువుకు లేదా అనేది కూడా ఆయనకు అవగాహన ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ బైజూస్ యాప్ ఏదైతే ఉందో దేశం మొత్తము ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్గా చాలా దేశాలలో ఎంతోమంది ట్యూటర్స్ ఆన్లైన్లో బైజూస్ యాప్ యూజ్ చేసి ప్రతి ఒక్క చిన్న కాన్సెప్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఆన్లైన్ ఇంటరాక్షన్ దాదాపు భారతదేశంలో నెంబర్ 1 యాప్గా పరిగణించబడుతూ ఉంది బైజూస్ యాప్. ఎంతో తక్కువ కాలంలో వాళ్ళు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరియు చదువుకుంటున్న పిల్లలు మరి ఎంతోమంది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని రకరకాల ఓపెన్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓపెన్ కాంపిటీషన్స్లో వాళ్ళు క్రాక్ చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న యాప్ బైజూస్ యాప్. వన్ ఆఫ్ ది యాప్ కాకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్స్. కాకపోతే ఆ కథనాలు ఏవైతే ఉన్నాయో ఆ కథనాలు ఎక్కడో ఒకరు ఇద్దరు ముగ్గురు రాష్ట్రంలో కొన్ని లక్షల ట్యాబులు ముఖ్యమంత్రి గారు మనం అర్థం చేసుకోవాల్సింది వారి చేతిలో ఆ బైజూస్ కంటెంట్ ఏదైతే ఉందో వీడియో కంటెంట్ 8th క్లాస్ పిల్లలకు ఇచ్చినారు. ఆ 8th క్లాస్ పిల్లలకి ఆ ట్యాబ్ ఏదైతే ఇచ్చారో చాలాసార్లు నేను ఆ ట్యాబ్లో ఉన్న కంటెంట్ చూశాను. ఒక్కసారి ఒక వీడియో ఒక కాన్సెప్ట్ ఒక పిల్లవాడు చూస్తే లేదా అమ్మాయి అబ్బాయి ఆ స్టూడెంట్ చూస్తే ఆ ఎక్స్పెరిమెంట్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ మర్చిపోయే అవకాశమే లేదు. మనకు కావాల్సింది ఏమి అంటే పిల్లలు ఆ వీడియో చూసినా లేదా ఆ వీడియోలో ఉండే ఎక్స్ప్లెనేషన్ చూసినా కూడా ఒక్కసారిగా వాళ్ళకు బుర్రకు మొత్తం ఎక్కడం, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేసుకోవడం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మిగతావి కానీ వాళ్ళు సాల్వ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళు నేర్చుకోవడం. ఇది దాదాపు పోయిన సంవత్సరం నుంచి పిల్లలు వాడుతూ ఉన్నారు. చాలా ఇష్టంతో నేను ఎంతోమంది పిల్లల్ని అడిగి ఉన్నాను. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక్కొక్క కాన్సెప్ట్ క్లాస్లో టీచర్ చెప్పిన తర్వాత దాన్ని అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని ఆ వీడియో ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రీప్లే చేసుకొని ఎన్నిసార్లైనా రీప్లే చేసుకొని అర్థమయ్యేంత వరకు రీప్లే చేసుకొని ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది ఆ బైజూస్ యాప్లో. ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకొని ఈ అవకాశం మనకు బయట ఎటువంటి ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఏదైతే ఉందో దాంట్లో అవకాశం ఉండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకొని ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఉంటుంది. కానీ మన ఇంట్లో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లలో ఇంటర్నెట్స్ ఉన్నాయి. ఆ ఇంటర్నెట్ ఏదైతే ఉందో మన పిల్లలు మన దగ్గర తీసుకొని గేమ్స్ ఆడతారు, వీడియోస్ చూస్తారు, లేదా మిగతా డౌన్లోడ్ చేసుకొని మిగతా గేమ్ యాప్స్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని ఏ విధంగా ఆ ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఏ టైంలో వాళ్ళకు గేమ్స్కి ట్యాబ్ ఇవ్వాలి, ఏ టైంలో వీడియోస్ చూడడానికి మనం ట్యాబ్ ఇవ్వాలి, ఇవన్నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులకు మనకు అవగాహన పెంచాలి. దానితో పాటు ఏ ట్యాబ్లో ఎక్కడ మనం ఇంటర్నెట్ డ్రాప్ చేసలేం. తల్లిదండ్రుల సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది. అందుకోసం దయవుంచి తల్లిదండ్రులు అందరూ అడిగేది ఏమి అంటే పిల్లలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇది ఒక పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. ఆ ట్యాబ్ ఏదైతే పోయిన సంవత్సరమే నేను చెప్పినాను ఇచ్చిన రోజు, ఇది ఒక పెద్ద సారిచ్చిన గిఫ్ట్, మళ్ళీ ఇవ్వబోతున్న గిఫ్ట్ మళ్ళీ 8th క్లాస్ పిల్లలకి. ఈ పెద్ద గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ చిరకాలం వాళ్ళకు గుర్తుంటుంది. వాళ్ళు నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్
వారికి జీవితకాలం వారికి చాలా చాలా అవసరం. 8th, 9th, 10th 8th క్లాస్ స్టూడెంట్కి ఇస్తే 8th, 9th, 10th ఉపయోగించుకుంటారు. ఈ 10th క్లాస్ లోపల వాళ్ళకు ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే దాని తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హ్యాపీగా చదువుకుంటూ ముందుకు వెళ్తారు. ఇంత పెద్ద గిఫ్ట్, ఇంత పెద్ద ఆస్తి, ఆ చదువు అనే ఆస్తి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. దీన్ని తెలియని, అవగాహన లేని రామోజీరావు గారు పేపర్లో ఏది పడితే అది రాసి అనవసరంగా తల్లిదండ్రుల మనసుల్ని చెడగొట్టద్దండి. ఎక్కడో మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అనవసరంగా స్కూలుకు పంపించడం, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, ఒక మనిషిని అనవసరంగా మాట్లాడివ్వడం, లేదా ఆ వ్యక్తి పేరు రాసి మీరు పేపర్లో రాసుకోవడం తప్పితే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు, లక్షల మంది పిల్లలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఇటువంటి రాతలు రాయొద్దు. మీకు అవగాహన లేకపోతే ఆ బైజూస్ యాప్ గురించి మీరు కూడా అవగాహన చేసుకోండి, దాని గురించి తెలుసుకోండి, దాని విలువ తెలుసుకొని మాట్లాడండి. మరొక్కసారి ఇంత పెద్ద అసెట్, ఎడ్యుకేషనల్ అసెట్ పిల్లలకు అందించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.